ప్రియమైన సోదరులారా, ప్రసంగిలో ఒక మాట మనం చదివితే 3వ అధ్యాయంలో 18 వచ్చిన ఒక మాట అంటాడు. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేస్తా విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అంటాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, అధిక జ్ఞానాభ్యాసము అధిక విద్య ఈనాడు ప్రపంచాన్నంతా కూడా పాడు చేస్తున్నది. వచ్చినటువంటి టెక్నాలజీ, సోషల్ మీడియా, మనం చూస్తున్న ప్రతిదీ కూడా చిన్న బిడ్డలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, పెద్దవారు పాడైపోతున్నారు, చదువు లేనివారు, చదువు ఉన్నటువంటి వారు, గొప్పవారు, పేదవారు అందరూ కూడా పాడైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అధిక విద్య, న్యూ టెక్నాలజీ. అందుకని దీని నుంచి తప్పించుకోవాలంటే అదే యొక్క ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడంటే, దేవునందు భయభక్తులు కలిగి ఆయన విధిని నెరవేర్చినట్లయితే శాంతి సమాధానం